ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సమాధానం ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. రండి, ఇది పరిశుద్ధ దినము, మన ప్రభువుని ఆరాధించే దినము కనుక మన పడకల యొద్ద నుంచి లేచి మన ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి కలిగిన వారమై, తృష్ణ కలిగిన వారమై మన యొక్క దినచర్యను ఆయన వాక్కుతో ప్రారంభించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 53వ అధ్యాయం మొదటి 2 వచనములను ధ్యానం చేసుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, వివేకము కలిగి దేవుడిని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. కానీ పై వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో మరి అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెడిపోయిన వారు, వారు అసహ్య కార్యములు చేయువారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మేలు చేయువాడు ఒక్కడును కూడా లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వివేక హృదయము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు నరులను. అవును, ఇది పరిశుద్ధ దినం. మనము వివేకము కలిగి దేవుని వెదుకుటలో జాగరూకులమై, అవును, ఆయన సన్నిధికి వెళ్ళుటలోనూ ఆయనను ఆరాధించుటలోనూ మన యొక్క జీవితాలను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. గడిచిన 6 దినాలు నీ పనుల కొరకు ఏ విధంగా మరి నీవు ఎంతగానో పోరాడుతూ, ఎంతగానో పరుగులు తీస్తూ, ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉన్నావు. కానీ ఉదయకాలము నీవు దేవుని ఇంటికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, నీ ప్రభువుని ఆరాధించాలి, నీ ప్రభువుని వెతకాలి. మరి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడంట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. లోకములో ప్రజలు అనుకుంటూ ఉన్నారు, దేవుడు లేడు, ఎవరూ లేరు అని. వారు అసహ్యకరమైన కార్యాలు చేసేవారు, వారు చెడిపోయిన వారు. అవును, మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వెదుకుటలో ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. దేవుని యందు శ్రద్ధ చూపుటలో ఆయన మనకి సమీపముగా ఉంటాడు. శ్రద్ధ కలిగి ఆయనను వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. అవును, దేవుని సన్నిధిని వెతికే అనుభవము మనము ఈ ఉదయకాలము కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధ దినము కుటుంబముతో సహా దేవుణ్ణి వెతుకుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో, దేవుని మహిమపరచుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది, మనకి క్షేమం ఉన్నది, మనకి భద్రత ఉన్నది, మనకి మేలు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు కదా, మరి అవును, దేవుడు లేడని వారు తమ హృదయాల్లో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెడు కార్యాలు, వారు చెడిపోయిన అసహ్యకరమైన కార్యాలు చేసే అనుభవంలో, అవును, ఉంటూ ఉన్నారు. మేలు చేసే అనుభవము లేనివారుగా ఉంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క లోకంలో నుంచి ప్రభు నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకొని తన ప్రత్యేకమైన జనాంగంగా, పరిశుద్ధ జనాంగముగా, ప్రభువుని ఆరాధించే జనాంగముగా, ప్రభువుని మహిమపరిచే జనాంగముగా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని దృష్టిలో విలువైన వాడవు, విలువైన దానవు, శ్రేష్టమైన వాడవు. ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. నీవు ఎవరివైనా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన తన సొత్తుగా ఆయన నిన్ను చేసుకొని ఉన్నాడు, తన స్వరక్తం ఇచ్చి. అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక ఆయనను వెదుకుటలో శ్రద్ధ చూపేవారంగా, ఆయన సన్నిధినికి ప్రాముఖ్యత ఇచ్చుటలో, అవును, లక్ష్యము కలిగిన వారముగా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత పనులకు ఏ విధంగా నీవు పరుగులు తీస్తూ దేవుని సన్నిధి అనేసరికి నిర్లక్ష్యత, వెళ్ళొచ్చులే కదండి, ఈరోజు వెళ్ళపోయినా ఏం కాదు కదా. అవును, కానీ నీ యొక్క బాస్కి, నీ యజమానుడికి, నీ టీచర్కి నువ్వు భయపడుతున్నావు. కానీ నీ దేవుడు నిన్ను వెతుకుతా ఉన్నాడు, నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి భయపడుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? దేవుని ఆరాధించడానికి శ్రద్ధ చూపుతూ ఉన్నావా? అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన
నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆయన దృష్టిలో మనం అందరము కూడా ఉన్నామని భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తి కలిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి కుటుంబాలుగా వెళదాం, ప్రభువుని ఆరాధిద్దాం. మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు, చెడిపోయిన వారు చెప్తూ ఉంటారు. అసహ్య కార్యములు చేసేవారు చెప్తూ ఉంటారు. మేలు చేయువాడు ఒక్కడును కూడా లేడు అని నీ వాక్యం సెలవిస్తోంది. అవును ప్రభువా, నీవు మేలు చేసే దేవుడవు. పాప బంధకాల నుంచి విడిపించి మాకు గొప్ప మేలు చేసావు. నశించిపోతున్న మమ్ములను రక్షించి మాకు మేలు చేసావు. అవును తండ్రి, నాయనా, నీ క్రయధనము, నీ రక్తమును, నీ శరీరమును, నీ ప్రాణమును మా కొరకు అర్పించి మాకు మేలు చేసావు ప్రభువా. వివేకము కలిగి దేవుని వెతికే నరులను నీవు పరిశీలన చేస్తా ఉన్నావు. ఆకాశము నుంచి ఈ ఉదయకాలం పరిశుద్ధ దినము నీ సన్నిధికి వెళ్ళుటలో గడిచిన 6 దినాలు మా కొరకు ఇచ్చావు. 7వ దినం కూడా దొంగిలించకుండా, 7వ దినం కూడా మా కొరకు వెచ్చించకుండా నీ సన్నిధిని వెతికే వారంగా, నిన్ను ఘనపరిచే వారంగా, నిన్ను మహింపరిచే వారంగా, నిన్ను కొనియాడే వారముగా, కుటుంబాలతో సహా వెళ్ళి సాగిలపడి పూజించే వారముగా నీ ప్రియ బిడ్డలను బలపరచండి, ఆశీర్వదించండి. నిన్ను వెదుకుటలో దీవెనుంది, నిన్ను వెదుకుటలో ఆశీర్వాదం ఉంది, నిన్ను వెదుకుటలో స్వస్థత ఉన్నది, నిన్ను వెదుకుటలో విడుదల ఉన్నది, నిన్ను వెదుకుటలో విజయం ఉన్నది ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాలను మీరు ధైర్యపరచండి, బలపరచండి. ఇంట ఉండేవారుగా కాకుండా పరుగులు తీస్తూ నీ సన్నిధికి వెళ్ళి నీ నామాన్ని కొనియాడేవారుగా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా నీ బిడ్డలను సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.